మనుషులు జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించునను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని దేవునికి స్తుతి కలుగునుగా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అందరం చాలా జాగ్రత్తగా వినగలిగితే, దేవుడు ఏదో చెప్పడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నీతో. ఏదో విధంగా నీ దగ్గరకు వచ్చి మనుషులను పంపించి, లేకపోతే సేవకుని నోటి మాట ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, ఆరాధనలో కానీ ఏదో ఒక రీతిగా దేవుడిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ రాత్రి నువ్వు నమ్మవలసింది, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు. పక్క వాళ్ళు చెప్పండి, నా దేవుడు నన్ను విడిచిపెట్టాలని చెప్పండి. గట్టిగా మనం చెప్పండి, నా దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టాడు. నో ఎప్పుడు నన్ను విడిచిపెట్టాడు. నా తల్లి గర్భంలో పిండముగా నీ రూపి పడుతున్నప్పుడు పిండాన్ని చక్కగా రూపం చేసినటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టని చెప్పండి. ఆ పిండము ఎదిగి ఫలించి అవయవ భాగాలుగా ఏర్పాటు చేయబడిన తర్వాత తల్లి గర్భము నుండి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్పాడు. బయటికి వచ్చిన తర్వాత ఆ నెలల్లో, రోజుల్లో, సంవత్సరంలో ఉన్నటువంటి ఆ పసి బిడ్డను రక్షించినటువంటి దేవుడు, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆకలిగా ఉన్నప్పుడు నీకు ఆహారం అనుగ్రహించి, బాధల్లో ఉన్నప్పుడు తానే ఏదో విధంగా సహాయం చేసి, ఇదిగో కృంగిపోతున్నప్పుడు నేను ఉన్నాను, నీవు పద అని వెన్నుతటి నడిపించిన దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రంగా. ఆయన విడిచిపెడితే మనం బ్రతకలేము. ఆయన మరిచిపోతే మన గునికి లేదు. నేను చెప్తున్నాను, యేసయ్య గొప్ప ప్రేమ గలది, యేసయ్య అద్భుతములు చేసేది. చాలాసార్లు అనిపిస్తూ ఉంటది, ఎంతైనా మన బ్రతుకు ఇక ముందుకు సాగదేమో అనిపిస్తూ ఉంటది. చాలా సందర్భాల్లో నేను ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు నాకు దుఃఖం వస్తూ ఉంటది. ప్రభువా, ఎందుకు నన్ను ప్రేమిస్తుంది అర్థం కావట్లేదు, నా ద్వారా ఏం జరుగుతుందో తెలియట్లేదు, నీకు పనికొచ్చే పాత్ర నేను లేకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా, వీడివక నీ కృప చూపిస్తున్నావు తండ్రి. ఒక చోట అంటాడు, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరలేరు. ఒకసారి చెప్పగలుగుతావా, నా తల్లి నా తండ్రి విడిచినను, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. స్తోత్రాలు చెప్పండి. నేను ప్రేమించే వాడిని విడిచిపెట్టినను, నేను ప్రకటిస్తున్న యేసయ్య నేను విడిచిపెట్టిన దేవుడు కాదు. నీ తోబుట్టి నేను విడిచిపెట్టిన, నేను ప్రకటిస్తున్న యేసయ్య నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ భర్త విడిచిపెట్టవచ్చు, నీ భార్య విడిచిపెట్టవచ్చు, నీ కడుపును పుట్టిన బిడ్డలు విడిచిపెట్టవచ్చు, నీ ద్వారా పోషించబడిన వారు విడిచిపెట్టవచ్చు, నీ ద్వారా బలం పొందుకున్న వారు విడిచిపెట్టవచ్చు, నీ మేలు పొందుకున్న వారు విడిచిపెట్టవచ్చు, నీ ద్వారా దీవించబడిన విడిచిపెట్టవచ్చు. తన మాట చెప్తున్నాను, భూమికి పునాది వేసిన దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తుతి కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక విషయాన్ని చెప్తున్నాను. నేను అసలు వాక్యం చెప్పాలనుకోలేదు, తమ్ముడికి ఇద్దాం అనుకున్నాను. దేవుడు నన్ను ప్రేమిస్తుండగా ఈ మాటలు చెప్తున్నాను. బైబిల్ చెప్తూ ఉంది, కొరింథీలో ఒక సంఘం ఉంది. ఆ సంఘము పౌలు చేత కట్టబడింది. పౌలు గారు తన పరిచర్యలో ఎంతో బాధ్యతగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో పదిలముగా, ఎంతో ఉన్నతముగా, ఎంతో ఉజ్జీవముగా తన సంఘ బిడ్డల్ని ఆయన నడిపిస్తూ ఉండేవాడు. సంఘమా, ఈ రోజు ఒక మాట చెప్తున్నాను, కొరింథీలో ఉన్నటువంటి సంఘములో ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే, ఎవరైనా వారి దగ్గరికి వచ్చి వాక్చాతుర్యము మాట్లాడుతూ, లేదా వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి మాట్లాడితే వాళ్ళు అనుకునేవారు ఇది దేవుని జ్ఞానమేమో, ఒకవేళ దేవుడే వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడేమో, దేవుడు ఈ విషయాన్ని నాకు బయలుపరిచాడేమో అని చెప్పి కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకి ఒక అల్పమైనటువంటి ఒక బుద్ధి ఉంటూ ఉండేది. అందుకే పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసా, కొరింథీ సంఘమా, ఇదిగో ఏమని మీకు చెప్పాలని కోరుకుంటున్నాను తెలుసా. ఇప్పుడు ఆ మాటలు ఎలుగెత్తి చదవండి ఒకసారి గట్టిగా. 4వ వచనం అంటాడు, మీ విశ్వాసము మనుషులు జ్ఞానమును, ఆమేన్, హల్లెలూయా. మన విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. చెప్పండి ఒకసారి, నీ విశ్వాసం ఎవరి మీద ఆధారపడకూడదు? మనుషుల జ్ఞానం.
మనుషుల జ్ఞానం చెప్తుంది. నేను చాలా మాటలు చెప్పగలుగుతాను దాని గురించి. బైబిల్ చెప్తుంది దేవుని వెరుతనమాట మనుషుల జ్ఞానముతో ఉందట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. బైబిల్ చెప్తుంది ఈ లోక జ్ఞానము దయ్యముల జ్ఞానమని, పనికిమాల జ్ఞానమని, వ్యర్థమైన జ్ఞానమని, ఇది ఏమాత్రం కూడా నీ జీవితమును మార్చే జ్ఞానము కాదని బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువై. దేవునికి స్తుతికి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియ సోదరులారా, ఈరోజు ఏది ఏమైనా నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారము చేసుకోకూడదు. మరి దేని బట్టి ప్రభు నేను విశ్వసించాలంటే ఆయన శక్తిని బట్టి. చెప్పండి ఒకసారి ఈ మాట నాతో కలిసి చెప్పండి. నీ విశ్వాసం ఆధారపడాలంటే దేవుని శక్తిని బట్టి. పక్క వద్ద చెప్పండి, నీ విశ్వాసం దేవుని శక్తిని బట్టి ఆధారపడి ఉండాలి. గట్టిగా మాట తెలియపరచండి. నీ విశ్వాసం, ఇంకా గట్టిగా, నీ విశ్వాసం దేవుని శక్తిని బట్టి ఆధారపడి ఉండాలి. మనుషుల జ్ఞానం బట్టి కాదు, అది దేవుని శక్తిని బట్టి 2 గంటలు పెట్టు ఆధారపడి ఉండాలి. ప్రియ సహోదరులారా, ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే కొరింథీలో ఉన్నటువంటి అనేకులు వాళ్ళు మనుషుల యొక్క జ్ఞానాన్ని బట్టి వారు ఆలోచన చేస్తూ ఉండేవారు. ఉదాహరణకి ఈ మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఉదాహరణకి నీ దగ్గర ధనం ఉంటే ఇది జరుగుద్ది అని నమ్మడం గొప్ప కాదు. ధనము లేనప్పుడు ఆ స్థానంలో పెట్టవలసిన దేవుని శక్తిని. బలము లేనప్పుడు బలం ఉంటే అనుకుంటారు ఆ దేవుడు చేస్తాడులే. బలము, ఔన్నత్యము, పరాక్రమత్వము లేకపోతే నీ వెనకాల ఎన్ని ఉన్నా నీకు అనిపిస్తుంది, లోకపరమైన మనుషుల జ్ఞానం బట్టి అనిపిస్తుంది దీన్ని బట్టి జరుగుద్ది అనుకుంటారు చాలా మంది. నేనంటాను దేవుడు అలా చేయడం. ఎలా చేస్తాడంటే ఆయన శక్తిని బట్టి. ఎలాగా? ఆయన శక్తిని బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నాన్న ఒక 2 మాటలు మీకు చెప్పి నేను కొద్దిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. చాలా సందర్భాల్లో దేవుడు నీ విశ్వాసం చూస్తూ ఉంటాడు. నీ విశ్వాసం గురించి ఆయన ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎవరిలోనైనా విశ్వాసం కనుగొందునా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. ఆయనకు కావలసిన విశ్వాసం నీలో ఏంటంటే ఆయన శక్తిని బట్టి ఆయన నమ్మడం. దేనిని? దేవుని శక్తిని తెంచాలి. ఏం జరగాలి? ఈ 2024లో నువ్వు చాలా పోరాటం చేయాలి. ఏంటి పోరాటం అంటే నీ విశ్వాసము దేవుని శక్తిని తెంచాలి. పాస్టర్ గారు ఎలా అయింది? అది ఎలా జరిగిద్దండి? నేను ఎలా చేయగలుగుతాను? నేను దానిలో ఎలా అద్భుతాన్ని చూచిన వ్యక్తిగా ఉన్నాడని చాలా మంది అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ నోవాహు జీవితాన్ని చూసి అబ్రాము నేర్చుకుంది ఏంటయ్యా అంటే నోవాహు దేవుడు శక్తిమంతుడు. ఎవరండి? చెప్పాలి. ఎలాంటి దేవుడు మన దేవుడు? శక్తిమంతుడు. ఆయన నోవాహు జీవితంలో చేసిన కార్యాన్ని అతడు ఆధారం చేసుకున్నాడు. అంటే ఇదిగో నా దగ్గర సమృద్ధి ఉంది కదా, నాకు లోటు లేదు, లేదా దేవుడు నాకు జ్ఞానాన్ని బట్టి ప్రభుని ఎన్నుకుంటాడు. ఆయన శక్తిని బట్టి నువ్వు ఆధారపడాలి. దేని బట్టి? మీకు గుర్తుంది, నేను వాక్యం చూపించను. ప్రభు అబ్రాం దగ్గరికి వచ్చాడు. అప్పటికి సంభాషణ అబ్రాంకి దేవునికి జరుగుతూ ఉంది. వచ్చంటాడు, అబ్రామా నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. ఏం చేశాడండి? ఆ మాట చెప్పాలి. శక్తి కూడా నాకు తెలీదు అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే అబ్రామా నేను సర్వశక్తి గల దేవుణ్ణి అంతే. అతనికి ఒక వార్త దేవుడే చెప్పాడు. ఎందుకు చెప్పాడయ్యా అంటే అబ్రాము ఆయన శక్తిని ఆధారము చేసుకుని విశ్వసిస్తాడని. స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి గొప్పతనాన్ని చూడొద్దు. ఆ వ్యక్తికి దేవుడు చేశాడు నాకు చేయడు అనుకోవద్దు. ఆ వ్యక్తికి ఎందుకు చేశాడయ్యా అని అనుకుంటే అతని విశ్వాసం దేవుని శక్తిని మీద ఆధారపడింది కాబట్టి చేశాడు. ఏమండి? వాడిని దీవించాడండి దేవుడు, వీళ్ళ బలపరిచాడండి దేవుడు, లేకపోతే వారి జీవితం కొట్టాడండి, లేకపోతే ఎన్నో అవసరాలు తీర్చాడండి అని చాలా మంది అంటూ ఉంటారు. నీకు వాళ్ళకి తేడా, నాకు వాళ్ళకు తేడా ఏంటంటే నీవు మనుషుల జ్ఞానాన్ని బట్టి ఆధారపడి నువ్వు దేవునిలో నడుస్తున్నావేమో కాదు. ఈ రాత్రి నువ్వు నమ్మవలసింది ఏంటో తెలుసా? ఆయన శక్తిని నువ్వు ఆధారము చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ అబ్రాంతో దేవుడు పరిచయం చేసుకున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని. ఎలా పరిచయం చేసుకున్నాడు?
మీ పక్కతో చెప్పడం, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆల్మైటీ గాడ్, సర్వశక్తి ఆయన దగ్గర ఉంది. కొంచెం శక్తి, మరి కొంచెం శక్తి అక్కడెక్కడో పెట్టలేదు ఆయన. సమస్త శక్తులన్నీ ఆయన మూలములో, ఆయనలో ఉన్నాయి. స్తోత్రాలు చెప్పండి. అసలు సమస్తము కూడా ఎవరిలో ఉన్నాయి? నీ దేవుళ్ళలో ఉన్నాయి. చెప్పండి, మన దేవుళ్ళు సమస్తం ఉన్నాయని చెప్పండి. స్తోత్రం గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరులారా, ఈ రాత్రి మరలాని మీకు చెప్తున్నాను, నీ విశ్వాసము దేవుని శక్తిని తెలుసా. అందుకే దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అబ్రామా, నీకు ఒక్కడైనొక మన నాకు ఇచ్చి అన్నాడు. అబ్రామ మనుషుల జ్ఞానాన్ని బట్టి ఆలోచించలేదు. మనుషులు జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే దేవుని మీద సనుక్కుంటారు. దేవుడు ఏంటి ఇలా చేశాడు, ఇదేంటిది ఇచ్చినట్టు ఇచ్చి పిలిచేసాడు. నా విశ్వాసం ఏంటంటే, నన్ను పిలిచిన వారి మాటలు కాదు, నీకు రావలసింది, కావలసింది, అవసరమైంది ఏంటి. ఆయన అన్యాయం చేసేవాడు కాదు కదా. ఎలా నమ్మాడు? ఆయన అన్యాయం చేసే దేవుడు అయినా కాదు. ఆ విశ్వాసంతో వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసేలోగా ఆ శక్తి దిగి వచ్చింది. ఏంటి శక్తి? ఒక దూత మాట మాట్లాడుతుంది, అబ్రామా, నీకు ఒక్కడైన నీ కుమారుని చంపడానికి నువ్వు సిద్ధపడ్డావు, అతన్ని నువ్వేమి చేయొద్దు, నీ దేవుడు నేను పరీక్షించుడికి ఇలాగ చేశాడు. అమ్మా, నీ విశ్వాసం పరీక్షలో ఉంది, నువ్వు చేయవలసింది నిలబడ్డం నేర్చుకో. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సాతంతో చెప్పాలి, రే ఎన్ని కపట ఉపయోగాలు చేసినా, ఎన్ని మంత్రాలు నా మీద వేసినా, ఎన్ని విధాలుగా నన్ను శోధించినా, ఒకటి చెప్తున్నాను, నా విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి ఉంది. స్తోత్రం గాక. హల్లెలూయా. ప్రియ సోదరులారా, దేవుని ఆలోచన పాడు చేయడం సాతాను యొక్క లక్షణం. ప్రభు తన పోలికలో, తన అధికారాన్ని బట్టి దేవుడు సమస్తము తన మానవులైనటువంటి ఆదాము అవ్వకు ప్రభు ఇచ్చాడు. అన్ని దినమన్నాడు. మీకు తెలుసు, ఇక్కడ మానవ జ్ఞానము, సాతాను జ్ఞానం ఎలా పనిచేస్తుందో చెప్తాను. దేవుని జ్ఞానం ఏమైందో, మానవ జ్ఞానం ఏమైందో, సాతాను జ్ఞానం ఏమైందో చెప్తున్నాను. దేవుని జ్ఞానం ఎప్పుడు నేను పైకి తీసుకెళ్తూనే ఉంటది, ఉన్నత స్థానంలో పెడతా ఉంటది. మానవ జ్ఞానము భూ సంబంధమైన ఆలోచన చేస్తూ ఉంటది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎలా బతుకుతామని చెప్పి. సాతాను ఆలోచన ఏంటంటే, సాతాను జ్ఞానం ఏంటంటే, దేవుడు ఇచ్చేది పాడు చేయాలి. ఏం పాడు చేయాలి? అందుకే నీకు వాడు దేవుని శక్తిని చూపించడు. ఏం చూపిస్తాడంటే, శ్రమలో ఉన్న బాధ నీకు ఇస్తూ ఉంటాడు, కష్టములో ఉన్నటువంటి దుఃఖానికి ఇస్తూ ఉంటాడు, గుండె నల్లగొట్టేస్తూ ఉంటాడు, పిసికేస్తూ ఉంటాడు, భరించలేని మాటలు వినిపిస్తూ ఉంటాడు, తట్టుకోలేని సిచ్యువేషన్ కనబడతా ఉంటాయి. ఇవన్నీ ఎవరో క్రియేట్ చేస్తున్నారంటే సాతాను. ఎందుకు? నీవు ఎవరి మీద ఆధారపడమంటే శక్తి కలిగిన దేవుడి మీద ఆధారపడకుండా చేయడము వాని ఉద్దేశం. కానీ బైబిల్ చెప్తుంది, నీ విశ్వాసము ఆయన శక్తి మీద ఆధారపడి ఉండాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియ సోదరులారా, నా దగ్గర ఏమీ లేదు, కానీ ప్రభు దగ్గర అన్ని ఉన్నాయనే విశ్వాసం నీలో ఉండాలి. నేనేం చేయలేను, కానీ ప్రభు సమస్తము చేయగలిగిన దేవుడు. స్తోత్రం గాక. హల్లెలూయా. ఇక్కడ జరిగితే ప్రభు చెప్పాడు, అది మీరు తినొద్దు. సాతాను చెప్పాడు, అది మీరు తినండి. ఏం వింటున్నాం? ఏ జ్ఞానం నేర్చుకుంటున్నాం ఈరోజు మనం? చెప్పాలి. ఏమండి, ఈ చిన్నప్పటి నుంచి వెంట వస్తున్న చరిత్ర గ్రంథాలే, చరిత్ర మాటలే, తెలిసిన మాటలే, కానీ అందులో ఒక్కసారి ఆలోచిస్తున్నావా? వాడు అన్నాడు, దేవదూతల్లాగా మారిపోతాడని చెప్పాడు. వాడు జ్ఞానం ఇచ్చాడు మనిషి. అసలు దేవుని ఉద్దేశం తెలుసా? మీరు నా స్వాస్య భాగం అని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. దేవదూతల కన్నా తన పిల్లల్ని తన తర్వాత స్థానంలో పెట్టుకున్నాడు దేవుడు. ఒక మాట అడుగుతాను, చెప్పాలి. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మీ ఆస్తులు ఇస్తారా, లేకపోతే మీకు పుట్టిన పిల్లలకి మీరు ఆస్తులు ఇస్తారా అంటే? ఈరోజు సాతాను గడు ఏం చేశాడంటే, ఆ విశ్వాసాన్ని పాడు చేశాడు, ఆ విశ్వాసాన్ని మీద దెబ్బ కొట్టాడు. ఏ నేర్పిస్తున్నాడంటే, ఇదిగో ఆడంటాడు, ఇది తిని, ఇది చేస్తే, ఇలా ఉంటే, అలా ఉంటే. దేవుని దగ్గరికి వచ్చాడు కదండి. దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు నాకు మొక్కితే ఈ లోకంలో అధికారం ఇస్తానంటాడు. అసలు నీకు వాడు అధికారం వాడు పెట్టి, దేవుడు ఎప్పుడు అనాదిలో నీకు అధికారాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఈ అధికారం నువ్వు అనుభవించట్లేదన్నా, ఒక దైవికమైన విషయంలో ముందుకెళ్ళట్లేదన్నా, ఏదో నీకు అడ్డుగోడలు వేస్తున్నాయన్నా, ఇది సాతాను క్రియ. మాటి పడిపోతున్నావా? బలం తెచ్చుకుంటున్నావు. ఒక రోజు, అయ్య బాబు, దేవునికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయకాలంలో దేవుడితో మాట్లాడాడు కదా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండాలి. చాలాసార్లు అనుకుంటున్నాం, చెడు చూపు నేను చూడకూడదు, వెళ్ళిపోతుంది.
చెడు మాటలు ఆటలాడకూడదు, ఇంకా ఎక్కువైపోతుంది. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు, అదే తలంపులు, అదే ఆలోచనలు. ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసా? వాడు నీకు లౌకికమైన పనికిమాల జ్ఞానంతో నింపాడు. కానీ దేవుడు అంటాడు, నా వైపు చూడు. ఎవరి వైపు చూడాలి? మనిషి ఎప్పుడు భూ సంబంధమైన నేత్రాలు కలిగి ఉంటే దేవుని చూడలేడండి. ఒక ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగి ఉంటే ఆ శక్తివంతమైన దేవుణ్ణి వారు రుచి చూడగలుగుతారు. స్తోత్రగలుగా. హల్లెలూయా. నేను అంటాను, ఒకే మాట చెప్తాను ఏంటంటే, నీ విశ్వాసము దేవుని శక్తిని తెంచాలి. భూమి మీద నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు దిగి రావాలి. ఎవరు దిగి రావాలి? ధర్నాలు చేస్తారు చాలా మంది. లేకపోతే మనవాడికి ఎవరు చేశారండి? అంగన్వాడి వాళ్ళే. చెప్పాలంటే జీతాలు బాగానే ఉంటాయి నాకు తెలిసి. అయినా వాళ్ళు ఏదో కోరుకొచ్చింది, సంథింగ్ ఏదో వాళ్ళ పరిస్థితిని బట్టి. ఏమైంది? రాజీ పడ్డారండి? గవర్నమెంట్ రాజీ పడిందా వాళ్ళతో? పడిందా? తెలుసా తెలదా? నాకు తెలగ అడుగుతుందా? పడలేదు. ఓకే. ఇప్పుడు నువ్వు ఎవరితో రాజీ పడాలి అంటే దేవునితో పడాలి. ఎవరితో పడాలి? నువ్వు చెప్పాలి, నువ్వు వస్తే తప్ప. ఏం చెప్పాలి? నువ్వు చేస్తే తప్ప నేను లేవను. ఓ కుట్టుడు, గురుడ్డోడు, ఎవరో గురుడ్డోడు ఉన్నాడు తోపక్కన. ఆడుకున్న పట్టుదల నీకు లేదు, ఆడుకున్న ధైర్యం నీకు లేదు. ఆడు అంటాడు, కేకలు పెడుతున్నాడు. యేసుప్రభుని చూడలేదు విన్నాడు. కేకలు పెడుతున్నాడు, దావీదు కుమారుడా. ఎందుకు కరుణించింది? ఆయనలో శక్తి ఉంది. ఏముంది? పక్కొద్దు చెప్తుంది, ఓసి తెంగరమోకమా, యేసయ్యలో శక్తి ఉందని చెప్పండి. ఎందులో శక్తి ఉంది? మనం అనుకుంటాం, ఒక పెద్ద గుమ్మడిగా కట్టేసుకుంటే నాకు రావాల్సిన అన్ని ఆ దరిద్రం అంతా దానికి పోద్ది. ఓ పిచ్చి మోకం, అందులోనే శక్తి ఉంటే ఇంకా మేలైనవి కూడా ఉన్నాయి. అవన్నీ చేసావు కదా, మరి మారిపోయిందో బతుకు? చెప్పండి. ఒక ఆయన అన్నాడు నన్ను, ఒకసారి మంచి కోరుకున్న వ్యక్తి, ఇదిగో 7 వారాలు నల్లగుడ్డ తలకడ పెట్టుకుని, ఏ గుడ్డ? జీలకర్ర బెల్లం దాంట్లో మూడేసేసి, శుక్రవారం తెల్లవారుజాము లేచి కాలువకి వెళ్ళి తానం చేసి ఎలక్క పాడేసి కాలు కడుక్కుని ఇంటికి వచ్చి మళ్ళీ తానం చేసి పడుకో అన్నాడు. 5 వారాలు చేశాను. నేనే చేసినాడు, ఎవరో కాదు, నేనే చేశాను. మీరేం చేశారు? నా మొక్క నేను చేశాను చాలా. 5వ వారం అయినప్పటికీ మా ఇంట్లో ముసలాడు చచ్చిపోయింది. అప్పుడు అనుకున్నాను, అయ్యి బాబు ఈడు ఏదో మొత్తం మీద కొంప ముచ్చేలో అన్నాడు. ఇంకొకసారి అన్నాడు, ఆడి దగ్గర ఆవులు ఉన్నాడు, బాగా ఆవులకి మేతాడతలేదమ్మన్నాడు. 7 వారాలు మరలా వచ్చి, ఏంటది నువ్వులు, మినుములు, బెల్లం ముద్ద చేసి ఆవుకు తినిపించమన్నాడు. నేను నా ఇంట్లో వాళ్ళకి తినిపించను, అలాంటిది నన్ను ఆవుకు తినిపించమన్నాడు. నాకు అలవాట్లేని పని. సరే, బతుకు మారిపోద్ది కదా, ప్రయత్నాలు చేస్తాం కదా మనం కూడా. బ్రతుకు మారిపోద్ది కదా, లేచిపోద్ది కదా పైకి అన్నాడు. పైనుంచి వచ్చేది నీకు అన్నాడు. వెళ్ళాను, ఆవు దగ్గరికి వెళ్తా, తినడానికి రెడీగా ఉంటుందండి. దాని మూతి నిండా అనకూడదు కానీ అది కారదాని ఉంటుంది కదా, దరిద్రం. సాతాను మనతో దరిద్రకుడి పనిలో చేపెత్తాడు. ఏ పని చేపెత్తాడు చెప్పాలా సార్? దరిద్రకుడి పనిలో చేపెత్తాడు. కానీ దేవుడు బలమైన పనులు చేస్తూ ఉంటాడు. మరలా చెప్తున్నా, మీరు ఆలకించండి. మన విశ్వాసం దేవుని శక్తిని పెంచాలి. చెప్పాలా సార్? 450 సంవత్సరాలు దేవునికి మొరపెట్టారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. 450 సంవత్సరాలు అయిన తర్వాత దేవుని శక్తి దిగి వచ్చాయి. దేవుని శక్తితో ఏం జరిగింది? బానిసత్వములో నుండి వారికి విడుదల దొరికింది. నీ జీవితంలో ఉన్న బంధకాలు పోవాలంటే ఆయన శక్తి భూమి మీదకి దిగాలి. ఏమవ్వాలి బ్రదర్? మరి నువ్వేం చేయాలి? నీ విశ్వాసము ఆయన శక్తిని బట్టి ఆధారం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. కాలేజీలో ఫ్రెండ్ ఉండేవాడు. ఆడ కులగోత్రాలు మీకు వద్దులే కానీ, ఆడికి ఏదో చైన్ ఉండేది, గోల్డ్ చైన్. ఈ బట్టను తీసేసేవాడు, ఈ బట్టను తీసి చైన్ చూపిస్తూ ఉండేవాడు. ఆడికి ఏం ఆధారం? బంగారం. నాకు కనీసం ఏమీ ఉండేది కదా సరిగ్గా, కానీ నాకున్న ఆధారం ఎవరంటే బంగారము చేసిన దేవుడు, బంగారం వీధుల్లో నడిపించే దేవుడు. నాకు ఈరోజు నువ్వు తాత్కాలికమైన విషయాల్లో బలహీనమైపోతున్నావు, కానీ దేవుడు నిన్ను
ప్రతి దానిలో నుండి పైకి తీసుకెళ్దామని చూస్తున్నాడు. విషయం చెప్పనా ఒక పెద్ద సేవకుడు అన్నాడండి ఒక మాట. దేవుడట అద్భుతములంట కేవలము 7% చేశాడట, 93% ఇంకా రావాల్సింది జరగవలసిందిగా ఉందంట. మీరు నమ్మితే మన తరములో మనం ఏం చేయాలో తెలుసా? ఆయన శక్తిని దించే వరంలో మనం ఉండాలి. ఇది శుద్ర శక్తి కాదే, ఇది ఒక పూనకం కాదే, వారానికి ఒకసారి రాదే. ఇది నువ్వు మోకరించి విశ్వసించగలిగితే ఏ క్షణమైన ఏ నిమిషమైన దిగి వచ్చే ఒక బలమైన దేవుని శక్తి. ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు యుద్ధంలో. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడు ఇలా జరగలేదు, ఏం జరిగింది అని ఆలోచన చేస్తున్నారు. రాజుల గ్రంథాలు కనపడుతున్నాయి. ఏం చేస్తే బాగుంటది అనుకున్నారు. వారిలో ఎవరో చెప్పారు, దేవుని మందసమును మన మధ్యలో పెట్టుకుని యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధానికి వెళ్ళారు వాళ్ళు. యుద్ధానికి వెళ్తే శత్రువులు ఏమనుకున్నారు తెలుసా? అయ్య బాబోయ్, మందసము ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఉండాలి, ఆ మందసములో ఉన్న దేవుడు సామాన్యుడు కాదు అని శత్రువు అనుకున్నారు. నీ శత్రువుకు దేవుని శక్తి నీకు తెలియట్లేదు. నీ శత్రువుకు దేవుని ఔన్నత్యం తెలుస్తుంది, నీకు తెలియట్లేదు. నీ శత్రువు కూడా ఆయన దేవుడు అని నమ్ముతున్నాడు, నువ్వు నమ్మలేకపోతున్నావు. లోకమంతా కూడా స్టేట్మెంట్ ఇస్తుంది, వాక్యం చెప్తుంది, వంగని ప్రతి మోకాలు. ఎందుకు వంగుతా చెప్పనా? ఆయన శక్తి కలిగిన దేవుడు కాబట్టి. వారి మధ్యకు మందస్సము తీసుకొచ్చి పెట్టేసరికి శత్రుల హృదయాలు కలవరమైపోయే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చాడు. అయితే ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటంటే, వాళ్ళు చేసిన ఒక పని, మందసాన్ని ఎలాగైనా ఇశ్రాయేలు ప్రజల్లో నుండి తీసివేయాలి. సాతాను అదే చేస్తున్నాడు ఇప్పటికి కూడా. మందసం మనకు ఒకే మాట చెప్తాం, నీ విశ్వాసం. ఏంటండి ఇలాంటి పోలికి ఎవరు పోల్చకపోతే నేను పోతున్నా కదండి. మందసం ఏంటి తెలుసా? నీ విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? కనబడినట్లుగా నమ్మడమే విశ్వాసం. దృశ్యమైనవి అదృశ్యమైనవి దృశ్యముగా చూడడమే విశ్వాసం. వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే, మందసము ఉంది మా మధ్యన అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉండేవారు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈరోజు నువ్వు నమ్మాలి, నీలో విశ్వాసం ఉంటే దేవుని శక్తి నీతోనే ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మందసాన్ని శత్రువులు ఏం చేశారు తెలుసా? తీసుకుపోయారు. అప్పుడు ఏలి సేవకుడుగా ఉన్నాడు, ఏలి కుమారులు కూడా అక్కడ ఉన్నారు, కాపలాగా పెట్టారు వాళ్ళని. అప్పుడు ఒకే మాట అన్నారు, ప్రపంచమంతా ఆ రోజులో ఇశ్రాయేల్ ప్రజలందరూ చెప్పారు, ఇజ్రాయేల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. నీ ప్రభావం ఏంటో తెలుసా? నీ విశ్వాసం. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ ప్రభావం మహిమలు ఏంటి తెలుసా? నీ విశ్వాసం. యేసు ప్రభు దగ్గర కూడా చాలా మందికి బలహీనలు వచ్చినప్పుడు ప్రభు అడిగిన మాట, నేను బాగు చేయగలనని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అన్ని తెలుసు కానీ అంత బలమైన విశ్వాస బడుగులు మనం వేయలేకపోతున్నామంటే. ఈ 2024 నువ్వు నమ్మితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు దిగి రావాలి నీ జీవితంలో. నీకు ముందు, నీకు వెనకాల, నీ చుట్టూ ఆయన ఆవరించి నీతో పాటు నడవాలి. ఎవరు ఆ విశ్వాసం గలవారే ఉంటారో తప్పక దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వినండి, ఒక మాట చెప్తున్నాను. నేను ఎరగనటువంటి మనుషులు, మనం తెలుసుకోలేని మనుషులు, అంటే చెప్పాలంటే ఎప్పుడు వాళ్ళ మొక్కలు కూడా చూడని వ్యక్తుల దగ్గర దేవుడు నేను హెచ్చించబోయే కాలం రాబోతుంది. ఎప్పుడు చూడవాళ్ళే, ఎవరిని చూడడం, అటువంటి వారు కనబడరు నీకు. వాళ్ళే దగ్గరికి వచ్చి చెప్తారు, నీవు విశ్వసించిన దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఎందుకు మారట్లేదని మనకు నీ విశ్వాసం మనుషులు జ్ఞానం మీద ఆధారపడిపోయింది, నీ జ్ఞానం మీద ఆధారపడిపోయింది. మీకు అర్థం కాదని మాట చెప్తాను. ఉదాహరణకి ఏదో బలహీనత వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుపడతాం, అది నీకు నమ్మకం, నీ ఆధారం. అదే ఒక బలహీనత వచ్చింది, ఆయన శక్తి ఉంది, బలహీనత ఎంత అంటే ఇలా అంటాడంటే, అంటే మీరు మందులు మానేమని చెప్పట్లే, నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎవరిని బట్టి ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎవరిని బట్టి ఆధారపడి ఉంటుంది? ఇదిగో మీరు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా చదవగలిగితే చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను టచ్ చేయని కానీ
వాళ్ళందరి గురించి ఒక మాట అన్నాడు, వాళ్ళందరూ విశ్వాస వీరులై దేవుని శక్తిని భూమి మీదకి దించారు. పెంతెకోస్తు మేడగది మీద 125 మంది ప్రార్థన చేస్తూ విశ్వసిస్తున్నారు. ప్రభు చెప్పిన మాటను బట్టి, ప్రభు చెప్పిన మాటను బట్టి విశ్వాసముతో వారు ప్రార్థన చేస్తే ఏం దిగొచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చింది. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మీదకి దేవుని శక్తి దిగి రావాలి. అది విశ్వాసపు ప్రార్థన. ఎన్ని రోజులు అయిపోయాయి మనం అటువంటి ప్రార్థన చేసి? అంటే అంత ఆత్మీయ తీవ్రతలో, అంత పరిశుద్ధాత్మ తీవ్రతలోనికి, దేవుని యొక్క స్వాధీనంలోనికి మనం వెళ్ళిపోయి పరవశించిపోయి మనకు మనమే మైమరిచిపోయి దేవునితో ఆరాధన గొంతులు వేస్తూ ఎన్ని దినాలు అయిపోయిన జీవితంలో విశ్వాసంలో బలహీనమైపోయాను. అసలు విషయం చెప్పనా, నీ శరీరంలో బలహీనత కాదు, విశ్వాసంలో బలహీనత అయిపోయాను. నీ కుటుంబంలో బలహీనతలు కాదు, విశ్వాసంలో బలహీనమైపోయాను. ఆర్థికమైన బలహీనతలు కాదు, అసలు చెప్పాలంటే నీ జీవితంలో విశ్వాసంలో బలహీనమైపోయాను. అందుకే ప్రభు చెప్తాడు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, నేను ఎంతకాలం ఈ మధ్య నేను ఉంటానని ప్రభు చెప్తున్నారు. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? ఈరోజు ఒక మాట చెప్తారా? విశ్వాసంతో చెప్తారా? పక్క వాళ్ళు ఇలా కుడి చేపెట్టి చెప్పండి, ఇలా విశ్వాసం చెప్పండి. ఇది విశ్వాస పలుకు. 2024 జనవరి 10వ తారీఖు రాత్రి నువ్వు విశ్వాసంతో పలుకుతున్నావు. దేని బట్టి అంటే మనుషుల జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని శక్తిని బట్టి ఈ మాట పలుకుతున్నావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభు నీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. చెప్పండి, ఆయన శక్తిని బట్టి అద్భుతాలు చేయబోతాడని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇది నీ విశ్వాస పలుకైతే, ఆ విశ్వాసం ప్రభు మీ శక్తిని ఆధారం చేసుకుంటే తప్పక దేవుడు అద్భుతాలు చేస్తాడు. స్తోత్రాలు చెప్పండి. 450 మంది ఒక శక్తిని దించలేకపోయారు. శక్తి, వాళ్ళ శక్తి. ఒకే ఒక్క నిలబడ్డాడు. చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒక్క నిలబడ్డాడు. ఆ ఒక్కడు అంటాడు, రండి చూసుకుందాం. అబ్బా, నీ విశ్వాసం అలాగా ఉండాలి, అలా ఉండాలి. నీవు దించలేవా? చెప్పండి. ఎందుకు రాసు రావట్లేదు క్రీస్తు కొరకు? ఎందుకు పౌరుషం రావట్లేదు ప్రభు కొరకు? ఎప్పుడు చూడు అదే బతుకు, అదే బతుకు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నది బతుకుతాం. ఒక్కసారి నీ మైండ్ అంతా ప్రభు మీద పెట్టు. ఏలియా ఒక్కడే ఉన్నాడు. విషయం చెప్పనా, తిష్బీయుడని ఏలియా వచ్చాడన్న వార్త అహాబు యెజెబెలు వినేసరికి గడగడలాడిపోయారు. కారణం ఏంటంటే ఆ ఏలియా ముసలోడైనా, ఆ ఏలియా బలహీనుడైనా, ఆయన విశ్వాసం మాత్రం చాలా శక్తివంతమైంది. ఆయన విశ్వసించేది ఎవరనంటే సర్వశక్తి గల దేవుడు. ఇదిగో యెజెబెలు వినో, అహాబు వినో, దేవుని ప్రవక్తను చంపేస్తున్నావు కదా, యెహోవా నామమును ప్రకటించేవారు లేకుండా చేస్తున్నావు కదా, విను 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 విను. నువ్వెంత మందిని చంపినా నాలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు చంపలేవు అన్నాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. నువ్వు చెప్పాలి సాతానుతో, నీవు నన్ను కృంగదీయొచ్చు, నీవు నన్ను కొట్టొచ్చు, నీవు నన్ను శోధనలు నడిపించవచ్చు, కానీ నా విశ్వాసాన్ని పాడు చేయలేవు అని చెప్పాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఆ తిష్బీయుడని ఏలియా వాళ్ళకి టైం ఇచ్చాడు. రెండురా తేల్చుకుందాం టైం ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, ఎంతకాలం నీవు 2 తలంపుల మధ్య నీవు ఉంటావు. 2 తలంపులు నేను వెంబడిస్తున్నాయి. 2 తలంపులు. నీకు ఒకేసారి ఉద్యమం వచ్చేద్ది, ఇలా గొంతులేస్తావు. మరలా నీరసం వచ్చేద్ది, కూర్చుని ఎడుతూ ఉంటావు. ఇది 2 తలంపులు. ఒక మాట చెప్తున్నా వినండి, దేవుడు నీలో ఉజ్జీవాన పడితే పరుగెడుతూనే ఉండాలి. స్తోత్రాలు చెప్పండి సార్. ఇప్పుడు పరుగు పందుములో రామగారు ఎవరైనా మరి పరుగు పెడుతుంటే నా కాళ్ళు కొద్దిగా ఏదో గుచ్చుకుందని చెప్పి పరిగెట్టేవాడు ఆగి మరలా పరిగెడితే గెలవగలుగుతాడా? గెలవగలుగుతాడా? ఇప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చిన తర్వాత మనం పరుగు మొదలెట్టామండి, దేవుడి ద్వారా అద్భుతం చేసుకుందామని. కానీ ఆ దర్శనము నెరవేర్పు వచ్చేసరికి ఏదో పరిస్థితి ఆగిపోతుంది. మరలా ఎక్కడి నుంచి నీ పరుగు మొదలెట్టాలి తెలుసా? ప్రారంభము నుండి. మరలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఆగిపోతున్నావు, మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు మొదలు పెట్టాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇప్పుడు అదిగో అక్కడ ఉంది ఆశీర్వాదం. విశ్వాసంతో నువ్వు నడుస్తున్నావు, ఏదో కనబడుతుంది, నీ అడుగులు తడబడిపోతున్నాయి. ఎవరో ఏదో అన్నారు, బలహీనమైపోయావు. ఏదో కృంగుబాటు వచ్చింది, అసలు దేవుని మీదే మనసు లేకుండా అయిపోయింది. ఒక మాట చెప్పన, ప్రభు వాక్యంలో పౌలుగా చెప్తాడు, నేను గురి యొద్దకి ఏం చేశాను అన్నాడు. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయాను.
నా పొరుగు నేను ముగించగలిగాను. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈరోజు 2024 సంవత్సరంలో నీ పొరుగు మరలా సాగాలి. చెప్పండి ఒకసారి. సాగాలి మన పరుగులు. అది ప్రార్థనలో కావచ్చు, సాగాలని పరుగులు. పరిశుద్ధతలో కావచ్చు, సాగాలని పరుగులు. భక్తి భయాల్లో కావచ్చు, సాగాలని పరుగులు. ఇంకా దేవుని విషయంలో రోషముగా పనిచేసే విషయంలో కావచ్చు, సాగుతూ పోతూ ఉండాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సాతాను పిలిచిన, సాతాను మాట్లాడుతున్నా, ఏది అడ్డువల్ల ఉన్నా, ఇదిగో నీ పొరుగుల్లో ఏ మాత్రం కూడా నువ్వు ఆగకుండా ఉంటే ఆ విశ్వాసపు పరుగు దేవుని శక్తిని భూమి మీదకి దించిపడేస్తుంది. దేవుని శక్తిని ఇదిగో నువ్వు ఒక్కదానో చూడవు, ఆ శక్తివంతమైన కార్యం నువ్వు ఒక్కడో చూడవు, కొన్ని వందల మంది చూసే శక్తివంతమైన కార్యము దేవుడు జరిగించునగా. కొంతమంది చెప్పుకునే విధముగా బలమైన విశ్వాసపు కార్యము దేవుడు మన జీవితంలో జరిగించునగా. నువ్వు చేయవలసిన పెట్టుబడి ఒకటి, నీ విశ్వాసము మనుషుల్ని బట్టి కాదు, మనుషుల జ్ఞానం బట్టి కాదు, పరిస్థితులను బట్టి కాదు, ఇంకేదైనా బట్టి కాదు, అని శక్తిని బట్టి ఆధారమైపో. ఇంకా విచిత్రం చెప్పనా, విశ్వాసంలో ఛాలెంజ్ ఉంది. ఏంటో ఛాలెంజ్ అంటే, ఏలి అన్నాడు, పుల్ల వేసాను దాంట్లో మాంసం పెట్టండి, మీరు ప్రార్థన చేయండి, వచ్చేసి అవి ఓకే అయిపోతే తేల్చేసుకుందాం, నేను దండం పెట్టిపోతాను అన్నాడు. ఆయన వంతు వచ్చేసరికి నేళ్లతో నింపమన్నాడు. అంటే తడిపడి, కట్టెలు తడిపడి మాంసం తడిపడి అన్నాడు. మునిగిపోయే పరిస్థితి వచ్చింది. స్తోత్రాలు చెప్పండి. ఆ కుర్చీ తీసాడు ఉన్నా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. మునిగిపోయే పరిస్థితి అంతా. అంటే చెప్పాలంటే ఆయన ఎండిపోయిన పొలాల మీదే నిప్పేస్తాడా? చెప్పాలి. ఎండిపోయిన దాని మీద ఎలిగెత్తా. ఇప్పుడు ఎండిపోయిన దాన్ని ఎలిగెత్తాం మనం, లేకపోతే తడిసిపోయిన దాన్ని ఎలిగెత్తావా? గట్టిగా చెప్పండి ఒకసారి. ఎండిపోయిన దాన్నే కదా ఎలిగెత్తాం. ఎండిపోయింది కాకుండా తడిపేసుకున్న పొలం ఎలిగెత్తే మళ్ళీ ఏమంటారు? లోకం పిచ్చోడ. లోకం పిచ్చోడు అంటే దేవుడు గొప్పోడు అంటాడు. అర్థమైంది ఈ మాట? లోకం ఎర్రోడా అంటేనే దేవుడు నాకు ఇష్టమైన మనిషి అంటాడు. స్తోత్రాలు చెప్పండి. నీళ్ళు తడిపి అన్నాడు. ఈ 450 బయలు ప్రవక్తలు అనుకున్నారు, ఈడు మొఖం నా వల్లే కాదు, ఎండిపోయిన దాన్నే మేము వెలిగించలేకపోయినాం, మునిగిపోయిన దాన్నే ఈడే వెలిగెత్తాళ్లే అనుకున్నాడు. వీళ్ళలాగా ఒక పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన బలిపీఠం కట్టుకోలేదు ఏలి. అక్కడ ఆయన తెలిసింది ఏంటంటే, మోకాళ్ళు వేసి నేను జీవము గల దేవుడు సేవకునైతే. నువ్వెవరో తెలుసా? జీవము గల దేవుడు కుమారుడు. ఆ మాటలు పలకండి అమ్మా, కొద్దిగా ఆ మాటలు పలకండి. పొద్దున్నే మనకి టేబుల్ గిళ్ళు వేస్తారు ఇంట్లో. నా బతుకు ఇంతే నా బతుకు మా అర్థం నీ మొఖం అలాంటి మాట్లాడద్దు. దేవుడు సమస్తము చేయగలడు. నీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకు తెలివి ఉన్నా లేకపోయినా, దేవుడు నమ్ముకున్నా నమ్మకపోయినా వాళ్ళతో నువ్వు చెప్పాలి, రే ఏ అద్భుతాలు చేయబోతున్నాడు చెప్పాలి. నీ పిల్లలు చెప్పాలి. ఇశ్రాయేలు పూర్వీకులు అలాగే చెప్పుకొస్తూ ఉండేవాడు. ఏమిటో తెలుసా? ఆ పిల్లల్ని పోగేసుకుని, దేవుడు మాకు ఎర్ర సముద్రం దాటించాడురా, బండ నుండి నీళ్ళు ఇచ్చాడురా, ఇలాగూ మన్నాను కురిపించాడురా అని చెప్తూ ఉండేవారు. ఎందుకు చెప్పేవారంటే, వినుట వలన విశ్వాసము కలుగును కాబట్టి. నువ్వు ఏ మాటలు చెప్పుకుంటున్నావు? గంటలు కూర్చుని ఊరులు గొడవలా? నీకు చెప్పిన ఎవరైతే ఊరులు గొడవలు చెప్పుకుంటారో నీ మాటలు బట్టి దేవుడు వాళ్ళనే దీవిస్తాడు. ఆమె చెప్పండి సార్, చెప్పండి. ఎవరు దీవిస్తాడు దేవుడు? ఏమా, ఇప్పుడు కొంతమంది కూర్చుని ఖాళీ కూర్చుంటారు చాలా మంది. ఊరోళ్ళు గొడవలు పలానా 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 పేరు ఎత్తి చెప్తారు. నీ నోట ఆ పేరు ఎత్తబడితే, ఇగో మీరు ఇప్పుడుగా నాకు తెరవస్తే మారుతారేమని చెప్తున్నా మాట. నీ నోటితో ఏ పేరు ఎత్తితే ఆ పేరు గలవాడిని దేవుడు దీవిస్తాడు. ఆమె అబ్బాబా మాట చెప్పరే, అమ్మో చాలా తెలివినాడు బాబు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అవును. నువ్వు ఇంకో మాట చెప్తున్నాను, నువ్వు ఎవరిని తిట్టుకుంటే దేవుడు వాళ్ళే దీవిస్తాడు. అబ్బో, నువ్వు ఎవరు పాడైపోతే చూద్దామనుకుంటున్నావో దేవుడు వాళ్ళని తలగా చేస్తాడు. ఇది ఏంటో తెలుసా? దేవుని శక్తి. వచ్చిన ప్రార్థన చేశాడు. ఏం జరిగింది తెలుసా? ఆకాశము తెరవబడి అగ్ని రూపంలో ఆయన శక్తి వచ్చింది. ఎలా జరిగింది? ఏలియాలో ఉన్న విశ్వాసం దేవుని శక్తిని దించింది.
400 మంది 50 మంది వాళ్ళ దగ్గర ఎలా సవాల్ చేయగలిగాడండి అతను? ఎలా చేయగలిగాడండి? ఎలా నిలబడగలిగాడండి ఆ మాట అనేసి? కేవలం అతనుకున్న ధైర్యం ఏంటంటే విశ్వాసాన్ని దేని బట్టి ఆధారపడాడంటే ఆయన శక్తిని బట్టి. విషయం చెప్పిన ఆహా వర్షం రాదు అని చెప్పేశాడు. అసలు ఆహాబు దేవుడు ఎవరంటే ఈ వర్షాన్ని పంపించే బ్యాచోడే. ఆడి దగ్గరికి అంటాడు నీకు పని అవదు అని చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు? విశ్వాసము దేవుని శక్తిని బట్టి ఆధారపడింది. ప్రవచన వ్యక్తి మాట్లాడేది నా స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ప్రవచన వ్యక్తి పలుకు, శుభకరమైన మాటల పలుకు, దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. చెప్పండి, పక్క వాడిని చూసి నువ్వు దీవించబడదు అని చెప్పండి, నువ్వు ఆస్వాదించబడతావని చెప్పండి, దేవుడు నీకు సమృద్ధిగా మేలు చేస్తాడని చెప్పండి, దేవుడిని బాగు చేస్తాడని చెప్పండి, దేవుని అభివృద్ధిని నడిపిస్తాడని చెప్పండి, నీ ఇంటిని ప్రభు కడతాడని చెప్పండి, చెప్పండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎత్తాడని చెప్పండి. ఈ మాత్రం బాగా చెప్పుకుంటా. ఓ మాట చెప్పండి, దేవుడు నిన్ను నీ ఇంటిని ప్రభు రక్షిస్తాడని చెప్పండి. చెరలో ఉన్న నిన్ను తనకు స్వకీయ జన్మగా మారుస్తాడు దేవుడు అని చెప్పండి ఒకసారి. అయితే నువ్వు చేయవలసింది ప్రజలందరి ఎదుట ఆయన శక్తిని దించే విశ్వాసం నీలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? తమ్ముడా ఏం చేయాలి? అందరి ఎదుట మూల కూర్చుని కాదు, ఒక గదిలో కూర్చుని శక్తి గల కార్యం ఇది కాదు. సమాజంలోనికి వచ్చి నీ దేవుని శక్తిని దించగలిగిన శక్తివంతమైన విశ్వాసం నీలో ఉండాలి. స్తోత్రాలు చెప్పండి. ఎవరికో జరిగిందని చెప్పుకుంటున్నాం, రేపు నీ గురించి అనేకలు చెప్పుకుందురుగా. చెప్పుకోవాలి, చెప్పుకుంటూ చేయాలి, దేవుణ్ణి కొనియాడుతూ ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సోదరుడా, ఈ మాటలు చెప్తున్న మీరు ఆలోచించండి. పౌలు ఎందుకు అంత బలమైన పరిచర్య చేయగలిగాడంటే అతడు మీద కొంతమంది పడి కొట్టి తిట్టి హింసించి బాధలు పెట్టిన పౌలు దాన్ని ఏమి చూడలేదు. అతడు చూసింది దేవుని శక్తి. దేని చూశాడు? నువ్వేం చూస్తున్నావు? పలానా పని చేయాలి, జోబ్ చూస్తున్నావా? డబ్బు లేదండి, సరిపోదు. దీన్ని చూడొద్దు. విశ్వాసముతో దేవుని శక్తిని ఒకసారి చూడు. దేని చూడాలి? స్తోత్రం చెప్పండి అసలు. నువ్వు ఇది చూడంటే అవుతుంది, ఇలా చూడగలగాలి. ఏం చూడగలగాలి? ఏలియా 2 రాళ్ళు తెచ్చుకుని నిప్పురా చేశాడా? ఎవరైనా కిరసనాలు తెచ్చి కాగడ వెలిగించి పంచుతారని చూశాడా? ఏం చూశాడు? పైవాణ్ణి చూశాడు. ఎవరిని చూడాలి నువ్వు? మా ఆయన చేస్తాడులే, మా ఆవిడ చేస్తలే, మా అత్తగారు పెడతలే, మా మామగారు పెడతాడు, మా వాళ్ళు చేస్తారులే. వద్దు, నా దేవుడు చేస్తాడు. వాళ్ళు పెట్టి అంటారు సాటికి వెళ్ళి, ఇదిగో తెలుసా మా అమ్మాయి ఇవ్వకపోతే ఆ బస ఉందేటి బతుకు అనేవాళ్ళు ఒకళ్ళు. మా పుట్టింటోళ్ళు ఆదుకోకపోతే ఈరోజు నిలబడుదువా? ఓ పెసంగాలు చేసేస్తున్నావు కదా, మా ఇద్దరు పెసంగాలు, అప్పుడే అయిపోతుంది నీ బతుకు డబ్బు. ఇదంత కాదు. దేవుడు అలా అండగా నేను నా వల్ల బతికారండి అండు, నా ద్వారాని బతికిస్తానంటాడు ఆయన. ఆయన గుణం అది. ఏంట గుణం? ఆయన నిన్ను బ్రతికించాలనే గుణం ఆయన దగ్గర ఉంది. స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభు విషయం చెప్తాడే, నీ బలహీనతలకు ఎప్పుడు అని చెప్తాడు, అసలు ప్రస్తావించడం. తెలుసా మీకు అది? మాట్లాడితే నువ్వు అనుకుంటా పక్కల కోసం వీళ్ళ కోసం చక్కలేసుకుంటావు అలాగే, కానీ అసలు ప్రభు నీ బలహీనతల గురించి మనసు పెట్టాడు. ఆయన మనసు పెట్టేది ఏంటంటే నీ విశ్వాసం మీద ఆయన చూస్తూ ఉంటాడు, కనిపెడతా ఉంటాడు నీ విశ్వాసం. ఏం చూస్తాడు దేవుడు? చెప్పలేదు సార్. అప్పటి వరకంట భూమి మీదంట వర్షమే పడలేదంట. ప్రభు అన్నాడంట ప్రచండమైనటువంటి భయంకరమైన ప్రళయం రాలబోతుంది అన్నాడట. అలా అని అన్నాడట 3 అంతస్తులు కదా ఒక వాడ నిర్మించిన ఆయన నోవాహు అన్నాడట. ఈలోగా
అతడు ఆలోచన చేయవలసింది, ఇదేంటిది, అటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు కదా, ఎందుకు పిచ్చి పని అని చెప్పి అనుకోక 120 సంవత్సరాల పాటు ఆ ఓడను కట్టాడు. దేన్ని బట్టి తెలుసా? ఆయన శక్తి దిగి రాబోతుంది. చాలా మంది అంటారు, దేవుడా 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 అంటారు. అత్తమాటలు దేవుడే ఎట్టండి అంటారు. అవును దేవుడే, ఎందుకంటే మాకు ఆయన ఆధారం. స్తోత్రాలు చెప్పండి. చాలా మంది అనుకుంటారు, ఏంటి మాట్లాడితే ప్రార్థనలు ఏంటి మీ చర్చిలో? మా చర్చిలో ప్రార్థనలో ఉంటే మా దేవుడు మా దగ్గర దిగి వస్తూ ఉంటాడు, స్తోత్రాలు చెప్తూ ఉన్నాడు. కొంతమంది ఎక్కువ ప్రార్థన వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళ విశ్వాసులు. ఎందుకు ఆ విశ్వాసం ఉందంటే, వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే అంత దేవుని కార్యాలు జరుగుతాం, ఒక నమ్మకం వాళ్ళకి. స్తోత్రాలు చెప్పండి. ఏలియా చేసింది ఒక చిన్న ప్రార్థన, కానీ అద్భుతం చేసింది దేవుని యందు విశ్వాసం. ఒక సమస్య పోవాలంటే నీ విశ్వాసము దేవుని శక్తిని మీద ఆధారపడి. ఈ సోదరులను ఒక మాట చెప్పి త్వరగా ముగించేస్తాను. ఈ రాత్రిని ప్రకటిస్తున్న దేవుడు ఏదైనా చేయుటకు సమర్థవంతుడు. ఓ పిచ్చోడు ఉన్నాడు బైబిల్లో, ఓ రాజు. ఓ రాజు షడ్రకు మేషకు అభిజ్ఞగోలను తీసుకెళ్లి అగ్నిలో పడేద్దామని ప్రయత్నాలు చేశాడు. తనకున్న జ్ఞానాన్ని బట్టి అగ్నిని 7 చేశాడు. ఎన్నెంతలుగా చెప్పాలి మాట, ఎన్నెంతలుగా చేశాడంటే, ఎందుకు? అసలు వారు తప్పించుకోవడానికి వీలు లేదు, అందరూ ఒకసారి చచ్చిపోవాలి, నా మీద తిరగబడతారా అని వీడి సొంత జ్ఞానంతో. వీళ్ళేమన్నా తెలుసా? ఓ పిచ్చోడా, ఓ రాజా, నువ్వు ఏదో చేద్దామని ఆలోచన చేస్తున్నా, అసలు మాకు ఆలోచన లేదు. అగ్నిని ఎన్ని చేసుకుంటూ చేసుకో, గుండంలో పడతో పడేసు. అయితే మాట చెప్తారు, మా దేవుడు తప్పింపగల సమర్థుడు. అగ్ని గుండంలోనికి ఆయన శక్తి దిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద బతుకుతున్నటువంటి నీ జీవితంలో దేవుని శక్తి దిగి రాదా? ఎర్ర సముద్రములోనికి ఆయన శక్తి వచ్చి పాయలుగా మార్చినప్పుడు నీ బ్రతుకులో ఉన్న కొన్ని పాయలు దేవుడు తీసిపడేలేదా? మాట చెప్తున్నా నేను, నీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి, దీన్ని ఆధారం చేసుకోవాలి. చాలా మంది ఇలా విషయాలు చెప్తూ ఉంటారు, అంటే అక్కడ మేలండి, ఇక్కడ మేలండి. మాట చెప్పనా, ఎక్కడ మేలు చెప్పనా? నీ హృదయంలో విశ్వాసం అంటే అక్కడే మేలు. కానీ నేను ప్రోత్సాహపరిచేవారు ఉండాలి. స్తోత్రాలు చెప్పండి వస్తాయి, ఆమె చెప్పండి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. తేలుకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, నేను సింహపు బోన్లో ఉన్న ఆయన శక్తి దిగి వస్తుంది. ఈ వార్త ఎవరు విన్నారంటే, ఎవరు తెలుసుకుని? రాజు తెలుసుకుని పొద్దున్నే వచ్చి అంటాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అంటాడు. రాజు తెలుసుకుంది, నువ్వు తెలుసుకోలేకపోతావు. స్తోత్రం చెప్పండి వస్తాయి. దేవుడి శక్తి కలిగినవి, దేవుని యొక్క పోలికలు చేయబడిన దూతలు 2 రెక్కలతో, పాదాలు 2 రెక్కలతో, ముఖమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ గాన ప్రతిగానములు చేస్తే జరుగుతున్న విషయం గడప కొమ్ముల పునాదులు వణికిపోతున్నాయి. ఏమైపోతున్నాయంటే, ఈ మాట మీరు చెప్తే మీరు ఆలోచన చేయండి. ఒక దూతలు గలమెత్తి పాడినప్పుడు ఏమవుతుంది? నువ్వు చేయవలసిన పని తెలుసు. 2024 సంవత్సరం ఎక్కడ నువ్వు బతుకుతున్నావో అక్కడికి దేవుని శక్తి దించే పని నీ మీద దేవుడు పెట్టాడు. ఏం తెచ్చాలి? చెప్పండి 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 ఏం తెచ్చాలి? దించాలి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. శ్రమను చూసి భయపడద్దు, క్రీస్తు శక్తి అక్కడ రాబోతుంది. బలహీనం చూసి భయపడద్దు, బలవంతుడు దీన్ని బలమైన కార్యం అక్కడ చేయబోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన శక్తి ఉంది. ఏ శక్తి, ప్రపంచ శక్తి ఏది కూడా నిలబడద్దు. ఒక రోజు నేను తేలిసావరం వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి పడుకున్నాను. నాకు కళ వచ్చిందండి. ఆ కళలో చాలా ఎత్తుగల ఒక వ్యక్తి ఒక చీర కట్టుకుని వచ్చాడు. అదొక రెడ్ కలర్ చీర. చాలా ఎత్తున్నాడు ఆ వ్యక్తి. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ మందిరంలో బలిపీఠం మీద నిలబడి మాట చెప్తుంది. అబద్ధం చెప్తే దేవుడు నాకు లెక్క చెప్తాడు. ఎత్తుగలవాడు వచ్చాడు. అతని ఆకారం వికృత ఆకారంలో ఉంది, కానీ చాలా బలంగా ఉండదు. నన్ను చూచి వికరింతలుగా నవ్వుతున్నాడు, భయపెడుతున్నాడు నన్ను. ఇలా భయపడుతుంటే, ఎవడు నువ్వు అని నేను అడుగుతున్నాను. అతను అంటాడు నాతో బదులిచ్చి, అయ్యా దయతో మీరు గట్టిగా మాట్లాడదు, మీరు ఎలుగెత్తి ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనకు మేము నిలవలేము.
అలాంటిది మీరు ప్రభువును కాని పిలిస్తే, మీ దేవుణ్ణి పిలిస్తే ఆయన వచ్చి మమ్మల్ని పాతాళములోనికి తొక్కేస్తాడు. ఆయన శక్తిమంతుడు అని చెప్పిన సాక్షి. స్తోత్రాలు చెప్పండి. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది దేని నమ్ముకుంటున్నారో అవే నాకు చాలా సార్లు కనబడ్డాయి. నేను వాడితో మాట్లాడాను. ఏం మాట్లాడు తెలుసా? నా దేవుని నామములను అవతలకు ఫోన్ చెప్తే గడగడలాడుతూ బయటికి పోతున్న దినాన్ని చూశానండి. అసలు ఆయన ముందు ఏది కూడా నిలవదంతే. నిజం చెప్తున్నాడు. ఎవడైనా చేతబడి చేశాడు నీకు? ఎందుకు పనిచేయదని శక్తి ఉంది. ఎవడైనా చిల్లంగదనం చేశాడా? లేకపోతే ఇంకేదో ఏదో చేశాడా? లేదా ఎండు మిరగాయలు తొక్కేసావా? లేకపోతే కొబ్బరికాయలు తొక్కేసావా? నిమ్మకాయలు తొక్కేసావా? ఏం తొక్కేసినా ఓ మాట చెప్పనా, నిన్ను కాదు తొక్కడం, దేవుడు వాటిని తొక్కుతాడు. స్తోత్రాలు చెప్పండి. అలా తొక్కాలంటే నీలో ఉండవలసింది ఆయన మీద విశ్వాసం. కొంతమంది నెప్పలేసుకుంటారు అలాగా. ఎదురైనా వచ్చింది అనుకో, ఇంట్లో కూర్చుని మంచిలు ఎక్కడ ఉన్నాయి, మంచిలు లాగేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏది ఆధారమో తెలుసా? పిల్లి ఆధారం. నల్ల పిల్లి వస్తే బాగుపడను అని ఆధారం. ఓహో ఏంటి? ఎవడో తుమ్మాడు, నువ్వు వెళ్ళవు, ఏంటి నీ ఆధారం? ఒక తెలసరికటి ఉన్న కూడా ఎదురొచ్చింది, అయ్యి బాబు శుభమా అని వెళ్తే, బాబు ఏంటది శుభమా అని వెళ్తే అశుభమైన స్త్రీ ఎదురొచ్చింది అన్నాడు. బైబిల్ చెప్తుంది, నేను విధవరాండ్ల పక్షముగా వాద్యం ఆడతాను. అవన్నీ కాదు. నీకు నీతో ప్రతి దినము తోడుగా వచ్చేది ఎవరంటే క్రీస్తు. బైబిల్ చెప్పింది, నువ్వు సింహాలని నాగుబాబు తొక్కుతావు అన్నాడు. ఈ పిల్లి కూడా నీకెందుకు? పుల్ల కూడా నీకెందుకు? నూనె డబ్బా రాకూడదు మళ్ళీ మనకి. ఏ డబ్బా? నూనె డబ్బా రాకూడదు అంటే మనకి. ఇంకో మాట చెప్తే చూడే, ఎవరికైనా తలనొప్పి వచ్చేసింది, మా పిల్లలకి తలనొప్పి వచ్చేసింది అనుకో, నీ విశ్వాసం దేని మీద చెప్పరా అంటే, వీళ్ళంటే మీరు అనుకోకండి, నీలో కొన్ని బలహీనతలు, 4 బలహీనతలు చెప్తున్నాను. నువ్వు క్రీస్తుకు సంపూర్ణమైన విశ్వాసం చూపించలేకపోతున్నావు అని చెప్తున్నాను. ఏం చేస్తారంటే, ఇంత కుటుంబం తీసుకుంటారు, కర్ర కట్టేస్తారు, దీన్ని తిప్పుతారు. ఏం చేస్తారు? ఇలా తిప్పి ఎలుగెత్తారు. ఇలా మూడు తిప్పుతారు. తిప్పిన తర్వాత యథార్థంగా చెప్పాలి, అందులో ఉన్న నూనె బొట్లుగా రాలుతుంది. అది శాస్త్రం చెప్తున్న సత్యం అది. కానీ మనోళ్ళకి ఎంత దిష్టో బాబోయ్, ఎంత దిష్టో. ఇది పాట ఏంటి? ఇరుగు దృష్టి పురుగు. అసలు నీ మొఖాన్ని నా మొఖాన్ని దిష్టి ఎడతానికే వస్తున్నారు వాళ్ళు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి చాలా అందగలం కదా మనకి ఎప్పుడు ఇదే ఓ మాట చెప్తున్నాను, అసలు చెప్పాలంటే దేవుడు నీకు దిష్టి తగలకుండా యేసు రక్తాన్ని నీ మీద కావలిగా ఉంచాడు. ఏముంచాడు చెప్పాలి? దేని ఉంచాడు? మా పెద్ద కూరడు అండి, ఆడికి ఎక్కడో తాడు ఇక్కడ మచ్చలు, అన్ని మచ్చలే అడిగి. మా చిన్నోడికి ఏ మచ్చలేదు, దేవుని కృప మాత్రమే ఉంది. నీ శక్తి, విశ్వాసము దేవుడు తన కార్యం జరిగిస్తాడు. మరలా చెప్తున్నాను, దేన్ని బట్టి నువ్వు బలహీన పొందొద్దు. నీ విశ్వాసం దేవుని మీద ఆధారపడి, నీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకో. దేవుడు తప్పకుండా ఒక ఉన్నతమైన స్థానాన్ని పెడతాడు. పేరు చెప్పను, మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు చేసిన శుద్ధ పూజలు అన్నీ కాదు, అన్ని కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి కూర్చున్నాను నేను. వాళ్ళ చెప్పుతుంటే నాకేమని కూర్చుంది, అంత ఘోరమైన సిచ్యువేషన్. ఎన్నో పాపం తిరిగి అలసిపోయారు అక్కడ. ఓ రోజు జనవరి 1వ తారీఖున ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ఏమేం చెప్పనా, ఆయనకున్న విశ్వాసం, యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడు. ఎవరు బాగు చేస్తారు? వేల రూపాయలు ఖర్చు పెట్టేసుకున్నారు వాళ్ళు. అనేక సార్లు ఆ సాతాను శక్తులను వాళ్ళని భయంకరంగా శోధించాయి. వాళ్ళు ఆ మాటలు చెప్పకపోవచ్చు, చెప్పారు, నాతో సాక్ష్యం చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఒకసారి ఆ భార్య మీద కూడా సాతాను పని చేసుకొచ్చింది. బిడ్డలు కూడా భయపెట్టేసింది, చంపేస్తామనే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎంతో డబ్బు, హైదరాబాద్ వెళ్ళమంటే హైదరాబాద్, పలానా చోటకి వెళ్ళమంటే పలానా చోటకి, తిరిగి మనుషులు చెప్పినటువంటి జ్ఞానమైన విషయాలు అన్నీ చేసుకొచ్చారు. జీవితంలో
మార్పు రాలేదు. ఒకే ఒకసారి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఆ చిన్న కుమారుడు తీసుకుని వచ్చి కూర్చున్నాడు. ఈ రేగుల షెడ్లోకి వచ్చి కూర్చుంటే ఆయనతో పాటు అతనితో పాటు వెళ్ళింది ఎవరంటే సర్వశక్తి దేవుడు కూడా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి చూడడం మొదలు పెట్టాడు. ఏ సాతానేత వస్తుందో అన్నాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఏ బలహీనతలు వస్తున్నా చెప్పాడు, అతడు నా కుమారుడు ముట్టడకు వీలు లేదా అన్నాడు. ఈరోజు మందిరమున సజీవ సాక్షిగా కుమారుడు దేవుడు నిలబెట్టాడు. ఇంకో విషయం చెప్పనా, ఆయన నాతో అన్నమాట, అయ్యా నేను చచ్చిపోతే పిల్లల కంటే ఏం చేయలేదయ్యా, ఆ రోజు చచ్చిపోతే నా బతుకేంటో అన్న వ్యక్తి ఈరోజు దేవుని ద్వారా ఇల్లును కట్టగలిగాడంటే దేవుని శక్తి మాత్రమే. ఎందుకంటే విచారిస్తారా? ఒకసారి విశ్వాస వీరులు చూడండి, వాళ్ళందరూ దేని చేత ఈరోజు బాగుపడ్డారంటే కేవలం ఆయన మీద ఉంచిన విశ్వాసం. మరలా చెప్పి వాక్యం ముగించేస్తాను, నీ విశ్వాసం ఆయన శక్తి మీద ఆధారపడాలి. అలా ఆధారపడుతుంది చెప్తున్నాను. నిమిషం రోజులు పట్టవు దేవుని విషయం అద్భుతం చేయడానికి. అందరూ సరళించుకొని ప్రార్థన చేస్తాం.